వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా. తెలంగాణ పల్లెలో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల జోరు తారాస్థాయిలో ఉంది. ప్రతి గ్రామంలో రాజకీయ సందడి నెలకొని ఉంది. అయితే ఈ వేడి మధ్య ఒక ప్రశ్న మాత్రమే ఎక్కువగా వినిపిస్తుంది. బీఆర్ఎస్ అగ్రనేతలు ఈ ఎన్నికలను లైట్ గా తీసుకుంటున్నారా? ఇది మీడియా మాట కాదు, ప్రజలు ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలే ఇలా ప్రశ్నించుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంగా నామినేషన్లు వేస్తుండగా బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లో మాత్రం ఆ ఉత్సాహం కనిపించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ స్థాయిలో బలంగా ప్రచారం చేస్తుండగా బీజేపీ కూడా కేంద్రం అనుభవాన్ని ఆధారంగా చేసుకొని తమ బలం చూపిస్తుంది. కానీ బీఆర్ఎస్ కేడర్కు మాత్రం హైకమాండ్ నుంచి సరైన మద్దతు అందటం లేదన్న ప్రచారం ఎక్కువైపోతూ వినిపిస్తూ ఉంది. పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు ఖరీదైన పోటీగా మారాయి. సర్పంచ్ నుంచి వార్డు నెంబర్ వరకు భారీ ఖర్చులు తప్పవని గ్రామాల్లో అభిప్రాయం. గత 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు పార్టీ నాయకత్వం నుంచి ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ మద్దతు లభిస్తుందనే ఆశతో పోటీలోకి దిగుతున్నారు. అయితే గ్రామాలకు వెళ్లిన నేతల్ని అభ్యర్థులు డబ్బు అడిగిస్తారనే భయం వలన పెద్ద నేతలే గ్రామాల వైపు వెళ్లడానికి కూడా ఇష్టపడట్లేదన్న మాట పార్టీ లోపల వినిపిస్తుంది. ఇప్పుడు కష్టం చేసి గెలిచిన పార్టీకి ఏమి లాభం, మనకేం ప్రయోజనం అనే భావన అగ్రనేతల్లో పెరుగుతోందన్న ప్రచారం కేడర్ను మరింత నిరుత్సాహపరుస్తుంది. ఇతర పార్టీలకు జిల్లాల వారీగా పూర్తి కమిటీలు, వ్యవస్థీకృత నిర్మాణం ఉండగా బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని జిల్లా నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో పటిష్టమైన నిర్మాణం లేకపోవడంతో పార్టీ తక్కువ బలంగా కనిపిస్తుందన్న ఆందోళన పెద్ద ఎత్తున వ్యక్తమవుతుంది. పార్లమెంట్ ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటములతో దెబ్బతిన్న బీఆర్ఎస్ కు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు తిరిగి బలం చాటుకునే అవకాశాన్ని ఇస్తున్నాయి. అయితే ఈ సమయానికే అగ్రనేతలు విసుగ్గా వ్యవహరిస్తే భవిష్యత్తులో పార్టీ ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉందని కేడర్ ఆందోళన చెందుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.